నా పేరు ఏఈ నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నా. ముఖ్యంగా 2025లో కూటమి ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు. నోటిఫికేషన్లో కేవలం 45 రోజులకే డిఎస్సి నోటిఫికేషన్ 45 రోజులకే పరీక్షలు ఏర్పాటు చేయడము దుర్మార్గకరమైన విషయం. మామూలుగా 90 రోజుల పాటు టైం ఇవ్వాలా, అట్లా కాకుండా 45 రోజులకే గడువిచ్చి ఎగ్జామ్ పెట్టడం అనేది కొంతవరకు బాధాకరము. నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తుంటే ఒక్కరోజు పరీక్ష కోసము 19వ తేదీ 20వ తేదీ పరీక్ష కోసము 10 రోజుల పాటు గడువు పెంచి 1వ తేదీ 2వ తేదీ పరీక్ష నిర్మించడం అనేది ఎంతో దుర్మార్గకరమైన విషయము. ముఖ్యంగా టెట్ డిఎస్సి అనేటివి పారదర్శకంగా ఏర్పాటు చేయలేదు. గతంలో 2014 2019వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నార్మలైజేషన్ లేకుండా, తర్వాత ఇవి ఏం లేకుండా నిబంధనలు లేకుండానే పరీక్షలు ఏర్పాటు చేసి నార్మలైజేషన్ లేకుండా 18వ తేదీ పరీక్షలు ఈజీగా ఇచ్చి మిగతా రోజులన్నీ కష్టంగా రావడం వల్ల విద్యార్థులు ఎంతోమంది నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతము 2025లో ఏర్పాటు చేసిన పరీక్షలలో మెగా డిఎస్సి తుదికిలో ఏదైనా తప్పులుంటే దాన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి అని చెప్పి తెలియజేస్తే దాంట్లో 1వ తేదీ ఉదయం జరిగిన పరీక్షలో 4 తప్పులు ఉన్నాయని చెప్పి ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేస్తే కూడా ఆ ఫిర్యాదులకు మార్కులు కూడా కేటాయించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది దుర్మార్గకరమైన విషయము. కూటమి ప్రభుత్వానికి చెందిన ఈనాడు ప్రముఖ దినపత్రికలో 14వ పేజీ నందు మెగా డిఎస్సి తుదికిపై ఫిర్యాదు. డిఎస్సి తుదికి కొన్ని ప్రశ్నలకు జవాబులు తక్కువగా ఉన్న నెల్లూరుకు చెందిన ఒక అభ్యర్థి డిఎస్సి హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. జూలై 1వ తేదీ ఉదయం విడతలో నిర్వహించిన ఎస్జిడి పరీక్షలలో ఈ తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ అభ్యంతరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా గవర్నమెంట్ కీ విడిచడం అనేది దుర్మార్గకరమైన విషయము. ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడము విచారకరము. వెంటనే 1వ తేదీ ఉదయము జరిగిన 4 తప్పుల కీని ఆన్లైన్ నందు తిరిగి చూసి వెంటనే ఆ 4 మార్కులు వేయాలి. అలా వేయకపోతే ప్రజా వాయిద్యాల కింద హైకోర్టు నందు పిల్లేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదు. నిజంగా కూడా ఆ 4 తప్పులు కరెక్టా కాదా అని పరిశీలించి తర్వాతనే కీ విడుదల చేయాలి. కనుక ప్రభుత్వ కీ విడుదల చేసినది క్యాన్సిల్ చేసి తిరిగి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ కీ రెండోసారి విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బేతంచెర్ల మండల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ఊటుపల్లి రవికుమార్ రాక్ స్టారు, తర్వాత డోన్ మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆలా శ్రీరాములు గారు, వెల్దుర్తి మండల బీసీ సంక్షేమ సంఘం కన్వీనరు మదార్పురం మద్దయ్య గారు, సుదపల్ల మాదన్న గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ విద్యార్థుల విషయంలో అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వంపై మేము చర్య తీసుకుంటాము, కోర్టులో కూడా వాయిద్యం వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరీక్షలలో జరిగిన అన్యాయానికి ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, సిపిఐలు, బీజేపీ, తర్వాత జనశక్తి, దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా పిలుపునిచ్చి విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.